హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా 10 మినిట్స్లో సూపర్ టేస్టీ స్పైసీ అటుకులు ఇలా చేసి చూడండి. కరకరలాడుతూ స్పైసీగా హోటల్ స్టైల్లో చేసినట్టు ఉంటాయి. ఈ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిస్ అవ్వకండి. ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో అటుకులు వేసి దోరగా వేయించుకోవాలి. మనం ఇలా అటుకులను పట్టుకుంటే మొత్తం స్మాష్ కావాలి. అలా అయితేనే అటుకులు అనేది కరకరలాడు టేస్టీగా ఉంటాయి. తింటుంటే అటుకులని వేయించుతుంటే తొందర మాడిపోతుంటాయి కాబట్టి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. మళ్ళీ బాగా వేగిపోతే మాడిపోతే స్మెల్ అనేది వచ్చేస్తే మనం తినలేం కాబట్టి కొంచెం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఊరికే వాటిని గంటెతో కలబెడుతూ ఉండాలి. అటుకులు దోరగా వేగిన తర్వాత మరో పక్కన పెట్టుకోవాలి బౌల్లో. ఇప్పుడు మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది కొంచెం తక్కువనే వేయండి, ఎందుకంటే మొత్తం అటుకులు అనేది మనం తింటుంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెమే ఆయిల్ వేయండి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్రని మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అందులో పల్లీలు వేయాలి. పల్లీలు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు అనేది కొంచెం దూరగా వేయించుకోవాలి. పల్లీలు కూడా ఊరికే కలపాలి, మళ్ళీ మాడిపోకుండా. అప్పుడే పల్లీలు అనేది దూరగా ఉంటాయి. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి, కరివేపాకు తింటే చాలా మంచిది కదా, అందుకే ఇలా కరివేపాకు అనేది ఎక్కువనే వేయండి. కరివేపాకు మొత్తం ఆయిల్లో ఫ్రై చేయాలి. కరివేపాకు మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేయండి. చిటికెడు పసుపు వేసిన తర్వాత మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, మేము ముందుగా కొన్ని గార్లిక్స్, సాల్ట్, స్పైసీ కోసం కొంచెం కారం, ఒక ఆనియన్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాం. ఆ పేస్ట్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. అలా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇప్పుడు అటుకులో కలపాలి. అటుకుల పోపుని కొంచెం కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది మొత్తం మంచిగా వాటికి ఈ పోపు అనేది అటుకులకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే అటుకులకి పోపు మొత్తం పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అటుకులు మొత్తం కలిపిన తర్వాత ఇందులో ఒక లెమన్ రసం యాడ్ చేయండి. ఇంకా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా స్పైసీ అటుకులు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అటుకులు తింటుంటే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. స్పైసీ అటుకులు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఈజీ టేస్టీ తెలుగు రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.